జీవీఎంసీ 55వ వార్డు కంచరపాలెం పరిధి గాంధీనగర్కు చెందిన శాంతి తిరుపతిలో మృతి చెందింది. ఆమె భర్త కుమారుడితో కలిసి తిరుపతి వెళ్లారు. తొక్కిసలాటలో మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబం పేదరికంగా ఉండటంతో శాంతి కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టిక్కెట్లకు సంబంధించి నిన్న జరిగిన ఘటనలో విశాఖకు చెందిన శాంతి అనే ఆమె మృతి చెందింది. ప్రస్తుతం ఆమె నివాసం ఇంటి వద్ద ఉన్నాం. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళ అత్తమామల గారంతా కూడా ఇక్కడే ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. మొత్తం మీద అసలు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనేది శాంతి అత్తగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందామా. ఎప్పుడు వెళ్ళారు, వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారా? మంగళవారం తిరుమలకి వెళ్ళారటమ్మా. అక్కడి నుంచి మరి వాళ్ళు ఏమైనారో తెలియదు. ఇప్పుడేమో ఫోన్ చేసినారు ఎవరో, ఆ టీవీలో చూసి అప్పుడు మేము ఇదైనామంతే. మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ అయినా ఆవిడ బాడీ అనేది చూపించలేదట. అది ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదట. తండ్రి కొడుకు గుండెలు బాదుకొని ఏడుచుకొని తిరుగుతున్నట్టు. మరి ఎక్కడుందో ఏటో తెలియదు. అయితే శాంతి మృతి చెందింది కాబట్టి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చూస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇంటి పరిసరాలను కూడా చూసుకున్నట్లయితే అత్యంత పేదరికంలో ఈ శాంతి కుటుంబం ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎంత అంటే ఇక్కడ వాళ్ళు ఉండడానికి కూడా సైతం కూడా ఇల్లు లేదు. అయినప్పటికీ కూడా భక్తిభావంతో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ అతనికి ఏదైతే శాంతి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి జాబ్ ఇప్పించాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి ఇంటి వద్ద పరిస్థితిని కూడా చూసుకున్నట్లయితే కనుక అత్యంత ఎంత పేదరికంలో ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి శాంతి కుమారుడికి జాబు ఏదైనా చూడాలి, ఆమె కుటుంబాన్ని సైతం కూడా ఆర్థికంగా ఆదుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ సంఘటన జరగడం దురదృష్టకరం కాబట్టి ఏదో ప్రభుత్వం తరపున ఎంతో కొంత ఆర్థిక సాయంతో పాటు ఒక ఉద్యోగాన్ని సైతం కూడా ఇప్పించాలని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.